నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అన్నదాతలు అనుకుంటే ప్రభుత్వాలే కూలుతాయన్న కేసీఆర్ కనీస మద్దతు ధరపై చట్టాన్ని సాధించే వరకు పోరాడదామని పిలుపు సాగు చట్టాలపై పోరులో అమరులు గల్వాన్ వీరుల కుటుంబాలకు సాయం 600 మందికి 3 లక్షలు పంపిణీ చేసిన కేసీఆర్ దావోస్లో ఏపీ పెవిలియన్ ప్రారంభించిన జగన్ ప్రపంచ ఆర్థిక వేదిక సహ వ్యవస్థాపకుడితో భేటీ గౌతమ్ అదానీతో విస్తృత చర్చలు పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించిన వెదిరే శ్రీరామ్ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్టు వెల్లడి ఉదయభాస్కర్ ఆచూకీ కనుగొనడంలో జాప్యంపై విమర్శలు కళ్లెదుటే తిరుగుతుంటే ఎందుకు కనిపించడం లేదని చంద్రబాబు ప్రశ్న పెట్రోల్ డీజిల్పై వ్యాట్ తగ్గింపు కోసం తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాల డిమాండ్ కేంద్రం బాటలో నడవాలని ప్రభుత్వాలకు సూచన ఉక్రెయిన్లో దూకుడు పెంచిన రష్యా బలగాలు డాన్బాస్ లక్ష్యంగా భీకర దాడులు పరిస్థితి క్లిష్టంగా మారిందన్న జెలెన్స్కీ రైతన్నలు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని సీఎం కేసీఆర్ అన్నారు. చండీగఢ్లో పర్యటించిన కేసీఆర్ సాగు చట్టాల రద్దు ఉద్యమం, గల్వాన్ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. కనీస మద్దతు ధరపై రాజ్యాంగపరమైన హామీ లభించే వరకు పోరు సాగించాలన్న కేసీఆర్ యావత్ దేశం రైతుల వెంట నడుస్తుందని చెప్పారు. కేంద్రం విధానాలపై విమర్శలు గుప్పించారు. రైతుల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వాలంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు నచ్చదని ఆరోపించారు. జాతీయ స్థాయిలో పలు రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉత్తరాదిలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ చండీగఢ్లో పర్యటించారు. చండీగఢ్లోని ఠాకూర్ స్టేడియంలో ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్తో కలిసి సాగు చట్టాల కోసం పోరాడుతూ అమరులైన రైతులకు, గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో అమరులైన జవాన్ల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున చెక్కులు అందజేశారు. మొత్తం 600 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 3 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నప్పటికీ ఇలాంటి సభలు జరుపుకోవాల్సిన దుస్థితి వచ్చిందని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రాణాలు కోల్పోయిన రైతులకు తలవంచి నమస్కరిస్తున్నానన్న కేసీఆర్ యావత్ దేశం మీతో ఉందన్నారు. కేంద్రం విధానాలపైన విమర్శలు గుప్పించారు. తెలంగాణ राज्य बनने से पहले हमारे किसानों का बहुत दुखद स्थिति थी. एक दिन 10-10, 12-12, 20-20 किसान आत्महत्या करते थे. बड़ी परेशानी थी. बिजली पता नहीं कब आता कब जाता है. बड़ी परेशानी, कोई सुनने वाला नहीं था. अब तेलंगाना राज्य बनने के बाद भगवान की कृपा है, बिजली को हमने ठीक किया. पूरे राज्य में 24 घंटा उच्च गुणवत्ता वाला पावर दिया जाता है. आज जो दिल्ली में हमारे सर पे बैठे हुए सरकार है, वो कह रहा है कि भाई मीटर लगा दो, मीटर लगा के नापो, पैसे वसूल करो, उनको खून चूसो. हमने कह दिया, हमारे असेंबली से कह दिया कि हमारे जान भी जाए लेकिन मीटर नहीं लगाएंगे. आप जो मर्जी कर ले. मूंग खरीदने का एमएसपी देके ऐलान किया, वो भी उनको पसंद नहीं है. किसी भी राज्य में किसी मुख्यमंत्री, वहाँ के प्रशासन कुछ किसानों की भलाई के लिए काम करता है, वो उनको पसंदीदा नहीं है और दबाव डालते हैं. आप लोगों ने आंदोलन किया, आप बखूब जानते हैं कि क्या क्या, ये किस प्रकार का उन्होंने आरोप लगाया. आंदोलन के साथ खालिस्तानी कहा, देशद्रोही कहा, पता नहीं क्या क्या कहा. రైతుల సమస్యలకు పరిష్కారం ఇంకా దొరకట్లేదన్న కేసీఆర్ కనీస మద్దతు ధరపై చట్టం వచ్చే వరకు పోరాడదామని పిలుపునిచ్చారు. రైతులు తలచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయన్నారు. तो मेरा एक ही प्रार्थना होगा किसान नेताओं से, आपके आंदोलन जो चलना चाहिए सिर्फ पंजाब, हरियाणा, उत्तर प्रदेश या दिल्ली, इन राज्यों से नहीं, सारे हिंदुस्तान से चलना चाहिए. इस प्रकार का दुखद परिस्थिति, इस प्रकार का आंदोलन करने का स्थिति उड़ जाना चाहिए. इसका एक ही रास्ता है. अगर हम किसान चाहते हैं तो सत्ता पलट सकता है, कोई बड़ी बात नहीं है. सत्ता कहां से आता है, किसी को भी पावर कहां से आता है, हमारे हाथों से आता है. आंदोलन जब तक जारी रखे कि किसान के उगाई फसल को सही दाम मिले, अच्छे दाम मिले, उसका संविधानिक रक्षा मिले. जो पार्टी ऐसे कहेगी आगे चल के अगले चुनाव में, उसी को हम साथ दे. ये आवाज, प्रकार का ऐक्यता सारे हिंदुस्तान में अगर हमारे किसान नेता ला पाएंगे, ये जरूर संभव होगा. ఢిల్లీలో రైతు ఉద్యమానికి తనవంతు సాయం చేశానన్న కేజ్రీవాల్ ఉద్యమకారులను నియంత్రించేందుకు స్టేడియాలను బహిరంగ జైళ్లుగా మార్చాలంటూ కేంద్రం తనపై ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. ఈ ఒత్తిళ్లకు లొంగకుండా తాను అన్నదాతల పక్షాన నిలిచినట్లు వివరించారు. అంతకుముందు ఢిల్లీ సీఎం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సీఎం కేసీఆర్ ఆయనతో భేటీ అయ్యారు.
ఈ భేటీలో దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సమాఖ్య స్ఫూర్తి సహా వివిధ అంశాలపై చర్చించారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చించినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ భేటీలో దేశాభివృద్ధిలో రాష్ట్రాల సహకారం, కేంద్ర విధానాలపైన ఇరువురు సీఎంలు చర్చించినట్లు తెలంగాణ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2024 ఎన్నికల నాటికి భాజపాకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ శక్తి ఏర్పాటుకు సంబంధించిన రాజకీయ సమీకరణాల మధ్య ప్రాంతీయ పార్టీలైన తెరాస, ఆప్ పార్టీల అధినేతలు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనపై భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. 8 ఏళ్ల పాలనలో తెలంగాణకు ఏమీ చేయని కేసీఆర్ దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో సంక్షేమ పథకాలకు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉండి ఇతర రాష్ట్రాల వారికి సాయం చేస్తారా అని ప్రశ్నించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఉన్నప్పటికీ కేంద్రం చమురు ధరలు తగ్గించిందన్న బండి తెలంగాణలో వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోలుపై తెలంగాణలో 30 రూపాయల వ్యాట్ విధిస్తున్నారన్న సంజయ్ అది తగ్గిస్తే లీటరు పెట్రోల్ 80 రూపాయలకే లభిస్తుందని వివరించారు. దేశం తిరుగుతాడు ఆయన కొడుకేమో అక్రమంగా సంపాదించి రాష్ట్రాలతో విదేశాల్లో డబ్బులు పెట్టడానికి ఆయన వస్తాడు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ఈడ ఏ వీకెట్ 60 వీకడానికి అలా ఢిల్లీ పోయి, పంజాబ్ పోయి, ఇక్కడ ఉద్ధరించడం 60 ఉద్ధరిస్తున్నాడు. సంచలనం సృష్టిస్తారట. ఆలోచన లేని విధానాలు, నీ ద్వంద్వ విధానాలు, నీ మూర్ఖత్వ విధానాలు, నీ అహంకారం, నీ నియంత పనుల సంచలనం. అంతకంటే సంచలనం ఏం లేదు. ఒక్కొక్క లీటర్ మీద 30 రూపాయలు కమిషన్ దుమ్ముతున్నట్టు దాన్ని తగ్గించడంలో మాత్రం పట్టించుకుంటాం. కేంద్రాన్ని బదనా చేసే ప్రయత్నం 65,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం వస్తుంది. మళ్ళీ తిరిగి కేంద్ర ప్రభుత్వం బదనా చేసే ప్రయత్నం. ఇవాళ నీకు వచ్చే 30 రూపాయలు తగ్గిస్తే 80 రూపాయలకే పెట్టుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచ పారిశ్రామికవేత్తలకు వివరించే లక్ష్యంతో దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సును పురస్కరించుకుని దావోస్లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ను జగన్ ప్రారంభించారు. తర్వాత WEF మొబిలిటీ, సస్టైనబిలిటీ విభాగాధిపతి పెట్రో గోమెజ్తో సమావేశమైన జగన్ WEFతో ప్లాట్ఫామ్ పార్ట్నర్షిప్పై ఒప్పందం కుదుర్చుకున్నారు. తర్వాత ప్రపంచ ఆర్థిక వేదిక కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సహ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాస్ షెవాబ్తో సమావేశమై ఏపీలో ఉన్న అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కోరారు. తర్వాత అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీతో సమావేశమైన జగన్ పలు అంశాలపై చర్చించారు. BCG గ్లోబల్ చైర్మన్ హాన్స్ పాల్ బక్నర్ను కలిసిన జగన్ మహారాష్ట్ర పర్యాటక మంత్రి ఆదిత్య ఠాక్రేతోనూ చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకే లండన్ వెళ్లారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతున్న వేళ అక్రమంగా కూడబెట్టిన డబ్బును సర్దుబాటు చేసుకునేందుకు జగన్ వెళ్లారని తెలుగుదేశం అధినేత ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఇస్తాంబుల్లో ఆలస్యం వల్లే లండన్ వెళ్లాల్సి వచ్చిందన్న వైకాపా వివరణ అసత్యమంటూ సాక్ష్యాలతో సహా వివరించారు. వ్యాన్ పిక్ కేసులో అరెస్టైన నిమ్మగడ్డ ప్రసాద్ కేసు అంశంలో రసల్ ఖైమా ప్రతినిధులతో మాట్లాడేందుకు వెళ్లారని విమర్శించారు. దావోస్ పర్యటన కోసం విమానానికే 9 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారని విమర్శించారు. ప్రపంచం అంతా నేను దావోస్ వెళ్తున్నా అని చెప్పి ఈయన గారు లండన్ చేరుకున్నాడు. ఇస్తాన్బుల్ విమానాశ్రయంలో ఏమీ జాప్యం జరగలేదు. పాయింట్ నెంబర్ 1. ఈ 190 ఎయిర్ క్రాఫ్ట్ 20వ తేదీ సాయంత్రం 6 గంటలకి లటన్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి జ్యూరిక్ చేరుకుంటుందని చెప్పి చాలా క్లియర్ గా రాసిందండి జ్యూరిక్ విమానాశ్రయ వెబ్సైట్. అంటే ముందుగానే నిర్ణయించుకున్నటువంటి రూట్ ఏంటి? విజయవాడ టు లండన్, లండన్ నుంచి జ్యూరిక్, అంతేగాని విజయవాడ టు జ్యూరిక్ కాదండి. 2019 సాధారణ ఎన్నికలకు ముందు ఏ రకంగా అయితే లండన్ వెళ్లి అక్కడ తన సూట్ కేస్ కంపెనీలో, షెల్ కంపెనీలో మనీ లాండరింగ్ ద్వారా పోగేసినటువంటి డబ్బంతా ఏదైతే దాచుకున్నాడో వాళ్ళ దగ్గర డబ్బులు సర్దుబాటు కోసం వెళ్లారు 2019లో. ఇప్పుడు కూడా మళ్ళీ ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ అదే పని మీద వెళ్ళాడు. లండన్ లో ఆ రోజునున్నటువంటి రసల్ ఖైమా ప్రతినిధులతో పంచాయతీ చేసుకోవటం కోసం కూడా జగన్ రెడ్డి లండన్ వెళ్ళాడు అని చెప్తూ ఉన్నాం. ఈ 2 అంశాలని మీరు కాదనగలరా? పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం, ఇసుక కోత ఏర్పడిన చోట ఫిల్లింగ్ పనులకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేశామని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ తెలిపారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట సమాంతరంగా మరొకటి నిర్మించడం, మరమ్మత్తు చేయడం అనే అంశాలు పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. సవరించిన అంచనాల విషయంలో కేంద్రం పరిశీలన చేస్తోందని, సామాజిక ఆర్థిక సర్వే తదితర అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. ముందు తొలిదశ అంచనాలు పూర్తి చేసి నిధులు మంజూరు చేస్తామని వివరించారు. డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణానికి అవసరమైన ఖర్చును చేర్చి తొలిదశ నిధులు మంజూరు చేయాలని భావిస్తున్నట్లు వెదిరే శ్రీరామ్ తెలిపారు.
డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి తర్వాత స్కోరింగ్ ఏరియాస్ లో ఏ విధంగా చేయాలా, లేకపోతే నాన్ స్కోరింగ్ ఏరియాస్ లో ఏం చేయాలా, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్, క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్ అన్నిటి మీద కూలంకషంగా చర్చించడం. ఒక లైన్ ఆఫ్ యాక్షన్, ఒక షెడ్యూల్ ఆల్రెడీ ఢిల్లీలో ప్రిపేర్ చేసింది. దాని ప్రకారం పనులు జరుగుతూ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్ గా సిడబ్ల్యూసీ తోటి, డిడిఆర్పి తోటి కంప్లీట్ టచ్ లో ఉండి ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ వెల్. ఆల్రెడీ కంక్లూజన్ కు ఢిల్లీలో వచ్చాము. బేసికల్లీ ఎక్కడైతే స్కోరింగ్ అయిందో అక్కడ ప్యారలల్ డయాఫ్రామ్ వాల్ బిల్డ్ చేయాలి. నాన్ స్కోర్డ్ రీజన్ లో కావాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాం. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న కారణంగా పోలవరం ప్రాజెక్టులో పనులు నిలిచిపోయినట్టు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. వరదల కారణంగా ఏర్పడిన అగాధాలను పూడ్చే పనిపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. మరమ్మతులు చేయాలా లేదా సమాంతరంగా మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా అనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని చెప్పారు. కాఫర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయకుండా ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందనేది చెప్పలేమని అంబటి పేర్కొన్నారు. డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్న ప్రాంతంలో రిపేర్ చేయాలా, లేక 1.7 కిలోమీటర్లు కొత్త డయాఫ్రమ్ వాల్ ని నిర్మాణం చేయాలా అనే దాని మీద తుది నిర్ణయానికి రావడానికి కొంత సమయం పట్టవచ్చు. దానికి ఎంత ఖర్చు అవుతుంది, డ్రెడ్జింగ్ ద్వారా పూడ్చాలా లేదా హైడ్రో ఫిల్లింగ్ ద్వారా పూడ్చాలా అనే దాని మీద ఒక నిర్ణయానికి రాబోతున్నారు. ముందు ఫస్ట్ స్టెప్ అయి పూర్తి చేసిన తర్వాత ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ని దాని మీద నిర్మించడం జరుగుతుంది. 2 కాఫర్ డ్యాముల్ని పూర్తి చేయకోకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించడం అనేది ఒక చరితాత్మకమైన తప్పిదం. గతంలో అనుసరించడం వల్లనే ఇవాళ ఈ ఇబ్బందులు వచ్చాయి. లేటెస్ట్ గా రైజ్ అయిన ఇష్యూ డయాఫ్రమ్ వాల్. ఈ ఇష్యూని క్లోజ్ చేయకోకుండా హౌ కెన్ వి సే ది టైం లైన్ చెప్పడం కొద్ది కష్టంగా ఉంది. ఆగాదాలను పోడ్చాలి, దాని మీద కాఫర్ డ్యామ్ నిర్మించాలి. ఆ కాఫర్ డ్యామ్ నిర్మిస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుందా, సీపేజ్ వస్తుందా, దానికి డయాఫ్రమ్ వాల్ మళ్ళీ వేయాలి. టైం ప్రాబ్లం గా ఉంది. వాటి మీద స్టడీ చేస్తున్నారు, ఎక్స్పర్ట్ చేత మాట్లాడుతున్నారు, ఎలా చేయాలో ఆలోచన చేస్తున్నారు ఏజెన్సీలు. కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయకపోవడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. పెళ్లిళ్లు, పేరంటాలకు నిందితుడు వెళ్లినా అరెస్టు చేయకపోవడం విడ్డూరమన్నారు. సుబ్రహ్మణ్యం భార్యను చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గర్భవతిగా ఉన్న సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు పెద్ద కష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశంతో పాటు ఎస్సీ సంఘాలు చేసిన పోరాటం వల్లే సుబ్రహ్మణ్యం మృతిని హత్య కేసుగా నమోదు చేశారని తెలిపారు. కళ్ల ముందే నిందితుడు తిరుగుతున్నా అరెస్టు చేయకపోవడాన్ని తప్పుబట్టిన చంద్రబాబు పోలీసుల చర్యలు బాధితుల అనుమానాలను బలపరిచేలా ఉన్నాయని విమర్శించారు. మరోవైపు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ఆయన స్వగ్రామం జి మామిడాడలో పూర్తయ్యాయి. జీజీహెచ్లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మామిడాడకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతిమయాత్రలో వామపక్ష, ఎస్సీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అటు ఉదయ భాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేయడంపై తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ప్రతిపక్షాల ఒత్తిడితో ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ ను అరెస్టు చేస్తామని ప్రకటించి 302 సెక్షన్ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. అయితే డ్రైవర్ మృతి ఘటన తర్వాత తుని, పిఠాపురంలో పెళ్లిళ్లకు హాజరైన ఉదయ భాస్కర్ ఎక్కడ ఉన్నారనేది కనుగొనడంలో పోలీసు వైఫల్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజమహేంద్రవరంలో వైకాపా నాయకుడి ఇంటి వద్ద శనివారం ఉన్న ఎమ్మెల్సీ తర్వాత మరో ప్రాంతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. కాకినాడ భానుగుడి జంక్షన్ సమీపంలోని శంకర్ టవర్స్ వద్ద అపార్ట్మెంటులో ఉదయ భాస్కర్ ఉన్నట్టు తెలిసి అక్కడ పరిశీలించిన పోలీసులకు అక్కడ ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీని ఎప్పుడు అరెస్టు చేస్తారన్న అంశంపైనే అందరి దృష్టి ఉంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గించాలన్న కేంద్ర నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే మార్గంలో వ్యాట్ తగ్గించాలని కోరారు. కేంద్ర నిర్ణయంతో పెట్రోల్ ₹9.50, డీజిల్ ₹7 వరకు తగ్గి సామాన్యుడికి కొంత ఊరట లభిస్తుందన్న పవన్ ఏపీ సర్కారు వ్యాట్ను తగ్గిస్తే ప్రజలకు మరింత మేలు కలుగుతుందన్నారు. పీఎం ఉజ్వల యోజన పథకం కింద ఇచ్చే గ్యాస్ సిలిండర్పై ₹200 తగ్గించడం పేదవారికి మేలు చేస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు. ఇంధన ధరలపై స్థానిక పన్నులు ఏపీలోనే అత్యధికంగా ఉన్న విషయాన్ని గుర్తు చేసిన పవన్ పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై రోడ్ సెస్ పేరున ఏడాదికి 600 కోట్ల వసూలు చేస్తున్నట్టు గుర్తు చేశారు. అయినా రోడ్లను బాగు చేసే పరిస్థితి లేదన్న పవన్ కనీసం పెట్రోల్, డీజిల్పై స్థానిక పన్నులు తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించాలని డిమాండ్ చేశారు. కేంద్రం రెండోసారి పెట్రోల్ ధరలు తగ్గించినందున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. వెంటనే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలు మరింత తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఏపీలో పెట్రోల్పై కేంద్ర పన్నులు కాకుండా 31% వ్యాట్, ₹5 అదనపు సుంకం వసూలు చేస్తున్నారని సోమిరెడ్డి గుర్తు చేశారు. అదే డీజిల్పై 22.5% వ్యాట్, ₹5 అదనపు సుంకం వసూలు చేస్తున్నట్టు వివరించారు. చాలా రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంటే సీఎం జగన్కు మాత్రం పట్టడం లేదని సోమిరెడ్డి విమర్శించారు. వ్యాట్లో 5% తగ్గించి అదనంగా వేస్తున్న ₹5 పన్ను తగ్గిస్తే పెట్రోల్, డీజిల్పై కనీసం ₹10 వరకు తగ్గుతుందని సోమిరెడ్డి చెప్పారు. తెలంగాణలో కూడా వ్యాట్ తగ్గింపు కోసం ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. ప్రజలపై భారం తగ్గించేందుకే కేంద్రం పెట్రోల్, డీజిళ్లపై ఎక్సైజ్ సుంకం తగ్గించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం వ్యాట్ తగ్గించలేదని విమర్శించారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం వల్లే చమురు ధరలు తగ్గినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇకనైనా వ్యాట్ తగ్గించి ప్రజలపై భారం తగ్గేలా చూడాలని కోరారు. ధరలు పెరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది. పెట్రోల్ మీద, డీజిల్ మీద ఎంత ధర పెరిగితే అంత ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. గత నెల రోజులుగా అనేక రాష్ట్రాలు తగ్గించాయి, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ₹1 కూడా తగ్గించలేదు. ధరలు పెరిగే కొద్దీ నాకు ఆదాయం వస్తుందనే విధంగా గత నెల రోజులుగానే 2,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. దేశంలో అత్యధికమైనటువంటి పెట్రోల్ రేటు మన తెలంగాణలో ఉన్నది, ఆంధ్రలో ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైనా కొంత ఆలోచన చేసి ఈ యొక్క ప్రజల మీద పడుతున్నటువంటి భారాన్ని కొంత మేరకు తగ్గించాలి. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు తిప్పికొట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులను బారాన పెంచిన కేంద్రం చారానా తగ్గించి రాష్ట్రాలపై ఒత్తిడి చేయడమేంటని ప్రశ్నించారు. భాజపా సర్కారుకు నిజాయితీ ఉంటే 2014లో పెట్రోల్, డీజిల్పై సెస్ ఎంత ఉందో అంతకు తగ్గించాలని అన్నారు. బారణ పెంచి చారణ తగ్గించి పాలాభిషేకాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేము పెంచితే కదా దించనీకి. మార్చి 2014లో డీజిల్ మీద ఉన్న సెస్ ₹3.46. వీళ్ళు వచ్చిన తర్వాత ₹31 పెంచారు. ఈ రోజు కూడా మీరు ₹3 తేలే. ఇవాళ కూడా కేంద్ర ప్రభుత్వం డీజిల్ మీద సెస్ ₹7.40. పెట్రోల్ మీద ఈ రోజు కూడా సెస్ మీరు గమనిస్తే ₹16.40. మీరు 2014లో మీరు అధికారంలోకి వచ్చినాడు ఏ సెస్ ఉందో గాడికి తీసుకొచ్చి మాట్లాడు. మీరు దించినమని చేసే ప్రచారం అంతా కూడా హంబక్. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు తనపై దాడి చేశారని తెలుగు మహిళా నెల్లూరు అధ్యక్షురాలు రేవతి ఆరోపించారు. అనిల్ కుమార్ను విమర్శించినందుకు తన భర్తను పోలీసులు ఉదయం స్టేషన్కు తీసుకెళ్లారని ఆమె తెలిపారు. తన భర్తను ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించేందుకు వెళ్లిన తనపై పోలీస్ స్టేషన్ దగ్గరే కొందరు దాడి చేసి కత్తులతో బెదిరించారని ఆరోపించారు. తన కుటుంబానికి ఏం జరిగినా దానికి అనిల్ కుమార్దే బాధ్యత అని రేవంత్ తెలిపారు. వైకాపా నాయకులను ప్రశ్నిస్తే దాడులకు తెగబడటం వారి అభద్రతా భావాన్ని చూపుతోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నెల్లూరు సంతపేట పోలీస్ స్టేషన్ సమీపంలోని తెలుగుదేశం నాయకురాలు రేవతిపై వైకాపా గూండాల దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి అనిల్పై విమర్శలు చేశారని అక్కసుతో రేవతి భర్తను పోలీస్ స్టేషన్ పిలిచి వేధించడం, స్టేషన్కు వెళ్లిన రేవతిపై దాడి ఘటన చూస్తుంటే ఏపీలో పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతోందని లోకేష్ మండిపడ్డారు. రేవతిపై దాడి చేసిన వైకాపా కార్యకర్తలు, ఆమె భర్తను వేధించిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు వైద్యం అందించేందుకు కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రులు పోటీ పడుతున్నాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో 25 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన అత్యాధునిక పరికరాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి హరీష్ ప్రారంభించారు. 13 కోట్లతో నెలకొల్పిన నూతన ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. గాంధీలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్న హరీష్ 30 కోట్లతో అవయవ మార్పిడి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇందులో 66 రకాల అవయవాలు మార్పిడి చేసుకోవచ్చని పేర్కొన్నారు. గాంధీ, పేట్లబుర్జు, వరంగల్ ఎంజీఎంలలో 2 నెలల్లో సంతాన సాఫల్య కేంద్రాలు అందుబాటులోకి తెస్తామన్నారు. త్వరలోనే వైద్యారోగ్య శాఖలో 13,000 నియామకాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. కేవలం పెద్దలకు కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైనటువంటి అవయవ మార్పిడిని పేదలకు ప్రభుత్వ ఆసుపత్రిలో, గాంధీ ఆసుపత్రిలో అందించాలని ఈ 30 కోట్ల రూపాయలతో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ ను మనం గాంధీలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. మా డాక్టర్స్ కూడా చాలా పాజిటివ్ గా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మేము ఇంకా బాగా పనిచేస్తామని ఇలా ఒక పోటీ తత్వంతో పనిచేస్తున్నాం. ఒక ఆసుపత్రి ఇంకో ఆసుపత్రితో అందరం కలిసి కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీ పడే స్థాయిలో ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేస్తా ఉన్నాయి. త్వరలోనే 13,000 ఖాళీలు నింపాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ ఒక నిర్ణయం తీసుకున్నది. కరోనా సమయంలో పనిచేసినటువంటి తాత్కాలిక సిబ్బందికి వెయిటేజ్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు సమాజానికి వెలుగునిచ్చిన పాత్రికేయులు, రాజకీయ, సామాజిక విశ్లేషకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు చల్లగుళ్ల నరసింహారావుకు కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఘన నివాళులర్పించారు. ఈ నెల 12న కన్నుమూసిన నరసింహారావు సంతాప సభను హైదరాబాద్లోని ఓ హోటల్లో నిర్వహించారు. సంతాప సభకు ఆయన అత్యంత మిత్రులు, సహచర పాత్రికేయ మిత్రులు,
శ్రేయోభిలాషులు హాజరై శ్రద్ధాంజలి ఘటించారు. నరసింహారావుతో ఉన్న తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయ నాయకుల మనోవిశ్లేషణ రాసినప్పుడు దానికి ఎంతో ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఆ పార్టీల వారు ఆయన మంది నిరసన వ్యక్తం చేయొచ్చు, వాళ్ళ అభిమానులు చేయొచ్చు, కానీ ఎక్కడ కూడా నదురు బెదురు లేకుండా ఆ మానసిక విశ్లేషణల్ని వారు రాయటం ఎంతో గుండె బలం ఉన్నవాడు మాత్రమే చేయగలడు. అలాంటి గుండె బలం ఉన్న గొప్ప వ్యక్తి నరసింహారావు. కనీసం ఇంకో 15 ఏళ్ల పాటు తెలుగునాట ఆలోచనని కాస్తంత విస్తరింపజేసే శక్తి ఉన్నటువంటి మనిషి మన మధ్య నుంచి పోతే వ్యక్తిగతంగా స్నేహం ఆప్యాయత పొందిన మనందరికీ నష్టం కాకుండా సమాజానికి బోడంత నష్టం. ఉక్రెయిన్ వ్యూహాత్మక నగరం మరియపోల్ను స్వాధీనం చేసుకున్న రష్యా డాన్బాస్ ప్రాంతంపై దృష్టి సారించింది. ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా ఆధునిక ఆయుధాలతో ముమ్మర దాడులు చేస్తోంది. వైమానిక దాడులు సహా ట్యాంకులు, రాకెట్ లాంచర్లు, మోర్టార్లు, క్షిపణులతో డాన్బాస్పై రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. లుహాన్స్క్ ప్రాంతంలోని ఓ వంతెనను రష్యా సేనలు ధ్వంసం చేశాయి. పౌర నివాసాలను కూడా రష్యా సేనలు లక్ష్యంగా చేసుకోగా డొనెట్స్క్ ప్రాంతంలో 7 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. రష్యా సేనలు రాత్రి పగలు పోరాటం చేస్తున్నాయని లుహాన్స్క్ గవర్నర్ తెలిపారు. మరియపోల్ రష్యా పరం కాకుండా చివరి వరకు ప్రతిఘటించిన ఉక్రెయిన్ బలగాలు డాన్బాస్లోనూ అదే తరహాలో పోరాడుతున్నాయి. లుహాన్స్క్, డొనెట్స్క్లో 9 దాడులు చేసినట్లు తెలిపిన ఉక్రెయిన్ సైన్యం రష్యాకు చెందిన 5 ట్యాంకులు, ఆయుధాలతో కూడిన 10 వాహనాలు ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం డాన్బాస్లో పరిస్థితి చాలా క్లిష్టతరంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. అయినా తాము కాల్పుల విరమణకు అంగీకరించబోమని స్పష్టం చేశారు. బెంగాల్లోని హోగ్లా అటవీ ప్రాంతంలో భారీగా బయటపడ్డ బాంబులను బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశాలకు బాంబులను తీసుకెళ్లిన బాంబు స్క్వాడ్ బృందం అక్కడ వాటిని నాశనం చేసింది. దూరం నుంచి ఒక్కొక్క బాంబును పేలుస్తూ నిర్వీర్యం చేసింది. పుర్బా మేదినీపూర్ జిల్లాలోని బక్షా అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టిన భద్రతా సిబ్బందికి శనివారం బాంబులతో నిండి ఉన్న ప్లాస్టిక్ టబ్బులు కనిపించాయి. అప్రమత్తమైన అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని ఇవాళ నిర్వీర్యం చేశారు. సాధు సంతువులు పరోపకారం ప్రజల సేవ కోసమే జన్మిస్తారని ప్రధాని మోదీ అన్నారు. కర్ణాటక మైసూరు అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 80వ జన్మదినోత్సవాలను ఉద్దేశించి మోదీ వర్చువల్గా ప్రసంగించారు. ఆధ్యాత్మిక సమాజ సేవలో వారి ఆశ్రమాలు చేస్తున్న సేవలపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. దత్తపీఠం వేద అధ్యయనానికి అతిపెద్ద కేంద్రంగా మారిందని అన్నారు. సంగీతం ద్వారా ఆరోగ్య పరిరక్షణ సహా ఆధ్యాత్మికతకు ఆధునికతను జోడించి దత్తపీఠం అనేక గొప్ప కార్యక్రమాలు చేస్తోందన్నారు. ఇలాంటి సేవలే ప్రగతిశీల భారతానికి ఆత్మ వంటివని చెప్పారు. అటు భారత్లో అనుసరిస్తున్న విలువల కారణంగానే దేశానికి గుర్తింపు వచ్చిందని కార్యక్రమంలో పాల్గొన్న ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. संत परोपकार और जीव सेवा के लिए ही जन्म लेते हैं. एक संत का जन्म, उसका जीवन केवल उसकी निजी यात्रा नहीं होती है, बल्कि उससे समाज के उत्थान और कल्याण की यात्रा भी जुड़ी होती है. श्री गणपति सच्चिदानंद स्वामी जी का जीवन एक उदाहरण है. देश और दुनिया के अलग अलग कोनों में अनेकों आश्रम, सबकी दिशा और धारा एक ही है, जीव मात्र की सेवा. आजादी के 75 साल में हमारे सामने अगले 25 वर्षों के लक्ष्य है. मैं मानता हूं कि दत्त पीठम के संकल्प आजादी के अमृत संकल्पों से जुड़ सकते हैं. In olden days, our country, but the value of the country is appreciated not just because of its wealth, but because of its values with regard to the individual values, family values, and so. In olden days, our country, but the value of the country is appreciated not just because of its wealth, but because of its values with regard to the individual values, family values, and social values. థామస్ కప్ గెలవడం ద్వారా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు చరిత్ర సృష్టించారని ప్రధాని మోదీ కొనియాడారు. థామస్ కప్ గెలిచిన బ్యాడ్మింటన్ క్రీడాకారులతో ప్రత్యేకంగా సమావేశమైన ప్రధాని విజయం దిశగా సాగిన వారి ప్రయాణాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరితో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రధాని దేశం తరపున వారికి అభినందనలు తెలిపారు. 73 ఏళ్ల తర్వాత థామస్ కప్ను గెలవటం తమకు చాలా సంతోషంగా ఉందని బ్యాడ్మింటన్ క్రీడాకారులు మోదీకి తెలిపారు. ఈ కప్ గెలిచిన వెంటనే ప్రధాని ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించడం తమ జీవితంలో మధుర క్షణమని తెలిపారు. मैं पहले तो आभार व्यक्त करता हूं, क्योंकि मैंने उसको टेलीफोन पे कहा था बधाई देते समय कि भाई मैं तेरे से बाग मिठाई खाऊंगा और वो आज लेकर के आया. मतलब जब आप मिलते हैं तो हमारा काफी
हम लोग मोटिवेटेड फील करते हैं वो फ़ोन कॉल के बाद भी। और जब भी आप मिलते हैं तो मैं यही चाहूँगा कि मैं ऐसे ही इंडिया के लिए मेडल जीतता रहूँ और आपसे मिलता रहूँ और बाल मिठाई लाता रहूँ। ఆర్టీసీ బస్సుల్ని గూడ్స్ రైలులో రవాణా చేసి భారత రైల్వే సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీకి చెందిన బస్సుల్ని కర్ణాటక బెంగళూరు పరిధి దొడ్డబళ్లాపురం నుంచి పంజాబ్ రాజధాని చండీగఢ్కు రైలులో రవాణా చేసింది. ఈ రవాణా ద్వారా కొత్త మైలురాయిని చేరినట్లు సౌత్ వెస్టర్న్ రైల్వే ట్వీట్ చేసింది. బెంగళూరులోని అశోక్ లేలాండ్ సంస్థ 300 బస్సుల తయారీకి హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. తమిళనాడులోని హోసూరు, కర్ణాటక బెంగళూరులో వీటిని తయారు చేశారు. అయితే రోడ్డు మార్గంలో బస్సుల్ని తరలించాలంటే భారీగా ఖర్చవుతుందని భావించిన అశోక్ లేలాండ్ గూడ్స్ రైలులో బస్సుల్ని రవాణా చేసింది. బెంగళూరు నుంచి 2825 కిలోమీటర్ల దూరంలోని చండీగఢ్కు బస్సుల్ని రైలులో తరలించారు. అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్కు రోడ్డు మార్గంలో బస్సుల్ని తరలిస్తారు. భారత రైల్వేలో బస్సుల్ని రవాణా చేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు గూడ్స్ రైళ్లలో ట్రాక్టర్లు, బైక్లను రవాణా చేశారు.